హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాని. ఈరోజు నేను మీకోసం ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ గోబీ మంచూరియా చేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక ప్యాన్లో వాటర్ వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కాలీఫ్లవర్ వేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా బాయిల్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి 2 స్పూన్లు మైదా పిండి వేసి రుచికి సరిపడా ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కలపాలి. ఇందాక పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసి ఒకసారి బాగా కలపాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. అందులో వేసాక బాగా ఏగనివ్వాలి. అలా బాగా ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఉల్లిపాయలు, క్యాప్సికమ్, కరివేపాకు 3 వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఒక బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, టమాటో సాస్ వేసి కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా వాటర్ వేసి కలపాలి. బాగా కలపాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇందాక పక్కన పెట్టిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో బాగా కలపాలి. కలిపాక ఇందాక పక్కన పెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసుకుని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియా రెడీ.